గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ చాలా రోజుల నుంచి అందరూ అడుగుతూ వస్తున్న క్వశ్చన్, నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో కామెంట్స్, ఇన్స్టాగ్రామ్లో బీఐటీలో జాయిన్ అవ్వచ్చా అవ్వద్దా అని చెప్పబోయే ముందు అసలు బీటెక్ ఎందుకు జాయిన్ అవుతున్నారు మీరు? ఎందుకు? చాలా కాంపిటీషన్ ఉంది బీటెక్లో, ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. మీకు కౌన్సిలింగ్లో బీఐటీ వచ్చింది. సరే, మా కాలేజ్లో జాయిన్ అవ్వద్దు అని ఉండడానికి నేను మా కాలేజ్ గురించి కొంచెం చెప్తా. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వద్దా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ బీటెక్ కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా మీరు మెయిన్గా చూసుకోవాల్సినవి ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా కాలేజ్లో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ ఎలా ఉంటుంది, మీరు తీసుకునే గ్రూప్కి సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, కాలేజ్లో మీ సబ్జెక్ట్కి ఎంత వాల్యూ ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా ఫైనల్లీ క్యాంపస్ లైఫ్. ఆబ్వియస్లీ అందరు ఫస్ట్ మెయిన్ రీజనే చూసేది క్యాంపస్ లైఫ్, కానీ అది ప్రిఫర్ చేయాల్సింది లాస్ట్. మా కాలేజ్ ప్లేస్మెంట్స్కి వస్తే ప్లేస్మెంట్స్ ఉన్నాయి, లేవు అని నేను అనను. కానీ ఇప్పుడు నడుస్తున్న రెసిషన్ పీరియడ్లో ఏ కాలేజ్లో కూడా అమెజాన్ నుంచి హైర్ చేసుకొని, గూగుల్ నుంచి హైర్ చేసుకొని 20 LPA 30 LPA ఇవ్వరు. ఏ ఫ్రెషర్కి కూడా 20 LPA 30 LPA రాదు. ఇవి ఏమి ఐఐటి కాలేజెస్ కాదు అంతంత రాయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసినంత మాత్రాన మా కాలేజ్లో అయితే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 10 LPA దాకా వస్తాయి ఐ గెస్. సో ప్లేస్మెంట్ కొట్టాలి అంటే నీకు CGPA ఉండాలి, నీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని అయితే నేను చెప్పను. నేను మా సీనియర్ ఆయన గురించి చెప్తాను. హీస్ హ్యావింగ్ ఫ్యూ బ్యాక్లాగ్స్. మా ఈసీ సీనియర్ అతనికి కొన్ని బ్యాక్లాగ్స్ ఉండే, కానీ అతను క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టుకోలేదు. ఆయన బయట జాబ్ తెచ్చుకున్నాడు. UI/UX డిజైనింగ్ చేసి ఎక్కువ కూడా కాదు, హీ స్పెండెడ్ అరౌండ్ 2-3,000 ఆన్ దట్ కోర్స్. ఆ కోర్స్ చేసి అతనికి సప్లీస్ ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అతను జాబ్ కొట్టుకున్నాడు. ఆయనకి మంత్లీ పేమెంట్స్ కూడా వస్తున్నాయి. హిస్ ప్రిటీ గుడ్ అట్ హిస్ ఫ్యూచర్. మీరు ఇప్పుడు చదివితేనే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయా అంటే, చదివి సప్లీలు లేకుండా చాలామంది ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు ఉన్నారు కాలేజెస్లో. చదవకుండా బ్యాక్లాగ్స్ ఉండి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే చదవరు అని అర్థం కాదు. ఇప్పుడు ఉన్న టైంలో ప్లేస్మెంట్స్ కావాలి అంటే నీ దగ్గర స్కిల్ ఉండాలి బ్రో. ఫస్ట్ స్కిల్ ఉంటే ఎట్లనన్నా ప్లేస్మెంట్ వస్తుంది. నువ్వు ఎంత పెద్ద యూనివర్సిటీలో చదువు, నువ్వు ఎంత పెద్ద కాలేజ్లో చదివినా కూడా నీకంటే నువ్వు సపరేట్గా ఒక కోర్స్ అయినా లేదంటే ఒక ఇంటర్న్షిప్ అయినా చేసి ఉండాలి. నీ దగ్గర వాటి సర్టిఫికెట్స్ ఉండాలి. అప్పుడే నీకు ప్లేస్మెంట్ వస్తుంది. నీకు జాబ్ వచ్చేది ఉంది, నీకు జాబ్ కొట్టే సత్తా ఉంది అంటే అది ప్లేస్మెంట్లోనే కాదు, నువ్వు బయట ఎక్కడున్నా కూడా జాబ్ కొట్టుకోవచ్చు. హీస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. అతని నేమ్ నేను చెప్పను. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్ ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ ప్రకారం అయితే మనకి కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరిటికల్ నాలెడ్జ్ కంటే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాడు సపోజ్ ఇప్పుడు మా దాని ప్రకారం చెప్తా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈసీ గ్రూప్ అనమాట. ఈసీ గ్రూప్ ప్రకారం నేను ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మా సబ్జెక్ట్కి బేస్ అయి ఉంటాయి. నాకే సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఉంటుంది. కానీ వాడు ఫస్ట్ నుంచి బేసిక్స్ అడగడు, థియరీ అడగడు. వాడు ఏం అడుగుతాడు? నీకు డిజైనింగ్ వచ్చా, నీకు చిప్ డిజైనింగ్ వచ్చా, ఐసీస్ ఎట్లా వాడాలో వచ్చా, ఏమేమి మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్ ఏముంటాయో తెలుసా, ఎలా యూజ్ చేయాలో తెలుసా, అవి అడుగుతాడు. కానీ అనలాగ్కి డిజిటల్కి డిఫరెన్స్ చెప్పమని ఎవరు అడగరు కదా. సో ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న కోర్సులో, మీకున్న ల్యాబొరేటరీస్లో మీ ఫ్యాకల్టీ, మీకు ఉన్న ల్యాబ్ ఇన్ఛార్జెస్ మీకు సపోర్టివ్గా ఉన్నారా, ల్యాబ్స్ చాలా బాగున్నాయా, ప్రజెంట్ ట్రెండ్లో యూజ్ అయ్యే వస్తువులు ల్యాబ్లో ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోండి. అది ఏ కాలేజ్ అయినా, బీఐటీ కాకపోయినా ఏ కాలేజ్ అయినా సరే మీరు ఫస్ట్ చూసుకోవాల్సినవి ప్లేస్మెంట్స్ ఇంకా ల్యాబ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్.
మా క్యాంపస్ హృదయం మూవీలో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా సాంగ్, మస్తు ఆ ఫీల్ వేరే వస్తుంది. లిటరలీ మా కాలేజ్ క్యాంపస్ ఎంత బాగుంటుందంటే వీ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యాంపస్. మా కాలేజ్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి, అరౌండ్ 8 to 9 బ్లాక్స్ ఉంటాయి. ఎన్ఏ బ్లాక్, ఎన్బి బ్లాక్, మెయిన్ బ్లాక్, ర్యామ్ బిల్డింగ్, ఓ బ్లాక్, కన్స్ట్రక్షన్ బ్లాక్, ఫార్మసీ, చాలా ఉన్నాయి. బీటెక్ వాళ్ళకి కూడా సపరేట్గా బ్రాంచ్ వైజ్ ఒక బ్లాక్ ఉంటుంది. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు నేను 4th year కాబట్టి మేము ఇప్పుడు ఎన్ఏ బ్లాక్లో ఉంటున్నాం. నేను 2nd, 3rd year కూడా ఎన్ఏ బ్లాక్లోనే ఉన్నా. ఇంకా క్యాంటీన్స్ గురించి అంటే మా కాలేజ్లో 3 క్యాంటీన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ క్యాంటీన్, ఓల్డ్ క్యాంటీన్, గ్రీన్ క్యాంటీన్. ఫుడ్ బాగుంటుందా అంటే బాగుంటుంది. ఇంకా అది ఎవరి టేస్ట్ వచ్చినేమో బట్టి వాళ్ళది. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది, ఐ సే సో. ఇంతమంది తింటున్నామంటే బాగాలేకుండా అయితే ఉండదని మీకు కూడా తెలిసిందే. బాగుంటుంది ఫుడ్. క్యాంపస్లో గ్రీనరీ ఉంటుంది, చాలా చాలా గ్రీనరీ ఉంటుంది మా క్యాంపస్లో అయితే. ఎంత గ్రీనరీ అంటే ఎటు సైడ్ చూసినా కూడా మీకు ట్రీసే కనిపిస్తాయి మా క్యాంపస్లో మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి మాకు ఎన్సీసీ ఉంది, ఎన్సీసీలో జాయిన్ అవ్వచ్చు. ఎన్సీసీ అయితే డైలీ పక్కా జరుగుతుంది. ఎన్సీసీ ఒకరోజు క్యాంటీన్ క్యాంటీన్ అయినా ఓపెన్ చేయకుండా ఉంటారేమో, కానీ ఎన్సీసీ మాత్రం అస్సలు ఆపరు. ఖచ్చితంగా రోజు ఈవినింగ్ 3:10 నుంచి ఎన్సీసీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 3:10 నుంచి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, నిశాంత్ అని చెప్పి, ఏ గ్రేడ్ నాకు ఐడియా లేదు, సంథింగ్ గ్రేడ్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా. వాళ్ళకి కూడా ఎన్సీసీ పర్పస్కి అయితే ఐ ప్రిఫర్ వెరీ వెల్. మీరు ఎవరైనా ఎన్సీసీ జాయిన్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో ఉంటే మాత్రం పక్కా జాయిన్ అయిపోండి బీఐటీలో, డౌటే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా దేని గురించి మాట్లాడుకోవచ్చు అంటే గ్రూప్. మీ గ్రూప్, మీరు తీసుకున్న గ్రూప్, మీరు ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ ఈసీలో ఉన్నారు, నేను ఈసీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఈసీలో చదువుతున్నాను మా కాలేజ్లో, నేనైతే పక్క జాయిన్ అవ్వండి అనే చెప్తా. ఈసీ మాకు అసలు ఎక్కడ లోట్లేదు మా కాలేజ్లో క్లాసెస్ కానీ, ల్యాబ్స్ కానీ, లేకపోతే మాకు ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా తీసుకెళ్తారు. 2nd yearలో తీసుకెళ్లారు, 3rd yearలో తీసుకెళ్లారు, 4th yearలో కూడా తీసుకెళ్తారు. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకు అర్థం కాకపోతే చెప్తారు. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ మనం డౌట్స్ అడిగినా కూడా మనకి చెప్తారు ఫోన్ చేసి. మా ఈసీలో అయితే మాకు బీఐటీ ఈసీ అంటే ఎవరు వద్దని చెప్పరు మా కాలేజ్ అసలు. ఇంకా ఎవరు వద్దని చెప్పరు అంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు నువ్వు ఎంత తోపు కాలేజ్ అయినా జాయిన్ అవ్వని కానీ ఖచ్చితంగా అందరు వద్దనే చెప్తారు. వద్దు భయ్యా, వద్దు బ్రో, వేస్ట్ బ్రో అని చెప్తారు. అంతెందుకు మీరే ఉన్నారు, ఇప్పుడు ఇంటర్ కాలేజ్ చదివారు, ఇంటర్ అయిపోయింది, లేకపోతే డిప్లొమా అయిపోయింది, మీ డిప్లొమా కాలేజ్ కానీ ఇంటర్ కాలేజ్ కానీ జాయిన్ అవుతామని ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి అడిగితే జాయిన్ అవ్వమని చెప్తారా? వద్దు బ్రో, వేస్ట్ బ్రో కాలేజ్, అది ఇది అని చెప్పరా? ఎవరైనా అంతే. మీ ఫెసిలిటీస్ మీరు చూసుకొని మీకు ఏది సెట్ అవుతుంది, మీకు ఏది మంచిగా అనిపిస్తుంది, ఈ కాలేజ్ నా ఫ్యూచర్ బాగుంది అని అనిపిస్తే మీరు జాయిన్ అయిపోండి. ఒకవేళ రికమెండేషన్ తీసుకున్నారు అంటే అది సచ్ ఏ వేస్ట్ థింగ్. ఖచ్చితంగా ఒకవేళ రికమెండేషన్ తీసుకోవద్దు. వాళ్ళు వచ్చి ఆ కాలేజ్ జాయిన్ అవ్వమన్నారు బాగుంటుంది, ఈ కాలేజ్ జాయిన్ అవ్వమన్నారు బాగుంటుంది అంటే అసలు బాగోదు. రేపు పొద్దున మీరు ఫ్యూచర్లో కాలేజ్ జాయిన్ అయ్యాక అరే వీళ్ళు చెప్పినందుకే నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినా, ఎందుకు జాయిన్ అయినా ఏమో అని ఆ కాలేజ్లో ఉండే 4 years మొత్తం మనం వాళ్ళని తిట్టుకోవడమే సరిపోతుంది. వాళ్ళని తిట్టుకోకుండా అట్లీస్ట్ మనకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అయితే అరే మనకు నచ్చే జాయిన్ అయినాం కదా, మనం చదువుకుందాం, మంచిగా ఉందాం, అట్లీస్ట్ ఏదో ఒక ఫీలింగ్ అయినా ఉంటుంది. వేరే గ్రూప్స్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటే సిఎస్సిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. వాళ్ళకి సిఎస్సి కూడా బాగుంటుంది. అంటే నేను సిఎస్సి గ్రూప్ కాదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను, కానీ ఇట్స్ ఓకే, గుడ్. సిఎస్సి బీఐటీ సిఎస్సిలో ఓకే, గుడ్. ఇంకా ఇప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఇయర్ కాలేజ్ అటానమస్ అయింది, ఎన్ఏఎస్సిలో ఏ గ్రేడ్ వచ్చింది కాలేజ్కి, దట్స్ వెరీ గుడ్. మీకు కాలేజ్ అటానమస్ అయింది, ఎన్ఏసిసిలో ఏ గ్రేడ్ వచ్చింది. ఇప్పుడే కాలేజ్ చాలా డెవలప్ అయింది. ఇంకా మీరు 4th yearకి వచ్చే వరకు మీకు ప్లేస్మెంట్స్ బాగుంటాయి, మీకు డ్రైవింగ్స్ జరుగుతాయి, మాకు డ్రైవింగ్స్ జరుగుతాయి, కానీ మీకు ఇంకా మంచి డ్రైవింగ్స్ జరుగుతాయి.
గ్రేస్ పాయింట్స్ ఉంటాయి, మీకు అడిషనల్ కోర్సెస్ ఉంటాయి. ఈ 4 ఇయర్స్లో మీరు 4th ఇయర్కి వచ్చే వరకు అయితే కాలేజ్ చాలా డెవలప్ అవుతుంది. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దాట్. నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ లైఫ్. ఎవ్రీబడి మస్ట్ వెయిటింగ్ అబౌట్ దిస్ క్యాంపస్ లైఫ్. చాలా ఇంపార్టెంట్. ఎంత చదివినా, ఎంత తిరిగినా, ఏం చేసినా కూడా క్యాంపస్ లైఫ్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ క్యాంపస్ లైఫ్ కంటే ముందు ఒక పాయింట్ చెప్తా. ఎగ్జామ్స్ మెయిన్ థింగ్. ఫస్ట్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్. అందరికీ తెలిసిందే, ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, సప్లీస్ ఉంటాయి, పాస్ అవుతాం, గ్రేస్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఫెయిల్ అవ్వడం వల్ల మీ CGPA తగ్గుతుందా అంటే తగ్గదు. CGPAకి ఎటువంటి ప్రాబ్లం రాదు బ్యాక్లాగ్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు మీరు బార్డర్ పాస్ అయ్యారు, మీకు బార్డర్ పాస్ అయితే ఒక 4 to 5 రౌండ్ వస్తుంది. మీరు సప్లీలో పాస్ అయ్యి మీకు అక్కడ 70% స్కోరింగ్ వస్తే ఆబ్వియస్లీ మీ CGPA పెరుగుతుంది, తగ్గదు. బీటెక్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, CGPA తగ్గదు మీకు సప్లీ వల్ల. ఇంకొకటి ఏంటంటే రోజు క్లాసెస్కి వచ్చి క్లాసెస్ అటెండ్ అయితేనే అన్నీ పాస్ అవుతామా అంటే లేదు బ్రో. బయట తిరిగేటోనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది క్లాస్లో కూర్చున్న. దట్ డజంట్ మీన్ ఐఎమ్ సేయింగ్ యూ టు బంక్ ద క్లాసెస్. కానీ మాకు ఎవరి దాకా ఎందుకో మా క్లాస్లోనే ఉన్నారు. రోజు క్లాస్లో కూర్చొని నోట్స్ రాసి అన్ని టైంకి సబ్మిట్ చేసేటోళ్ళకి సప్లీలు ఉన్నాయి. క్లాస్కే రాకుండా అప్పుడప్పుడు క్లాస్కి వచ్చి ఏదో అందరికీ పర్సన్ ఉన్నారో లేదో అన్నట్టుండి వాళ్ళకి కూడా సప్లీలు లేవు. ఎందుకు మా సీనియర్ గురించి కూడా చెప్పినా కదా. ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా మీ పర్స్పెక్టివ్ ప్రకారమే ఉంటాయి. మీరు చదివి, మీరు రాసి, మీరు కష్టపడితే, మీ పేపర్ ప్రజెంటేషన్ మంచిగా ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది నేను JNT వాళ్ళకే చెప్తున్నా. అటానమస్ గురించి నాకు తెలియదు, ఎందుకంటే ఈ ఇయర్ మా కాలేజ్ అటానమస్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాంపస్ లైఫ్. క్యాంపస్ లైఫ్ జనరల్గా అయితే 2 మెయిన్ ఫెస్ట్స్ ఉంటాయి. ఒకటేమో 3 days జరుగుతుంది, ఇంకొకటి ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్. అది డిపెండెన్స్. ఫ్రెషర్స్ ఇంకా 3 days ఫెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఇయర్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిటరల్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో, హ్యాపీ డేస్లో, కేరింతలో, మూవీలో కాలేజ్ డేస్ ఎలా ఉంటాయో అలా ఉంది వాళ్ళ కాలేజ్ లైఫ్ మొత్తం. వాళ్ళకి యాడ్ ఆన్ ఫెస్టివల్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి లైక్ మెనీ ఎగ్జాంపుల్స్ నేను యూట్యూబ్లో కూడా ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తూనే ఉన్నా వాళ్ళకి జరిగినవన్నీ. ఫుడ్ ఫెస్టివల్ జరిగింది, డ్యాన్స్ ఫెస్టివల్ జరిగింది, ఇంకా ట్రెడిషనల్ డే టైప్ అంటే మీకు సంబంధించిన అంటే మీ ఒక్కొక్క స్టేట్కి సంబంధించినట్టు తయారై రమ్మన్నారు. ఫోటో బూత్స్ జరిగినాయి, వాళ్ళకి చాలా జరిగినాయి. క్యాంపస్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కాలేజ్లో. మా ఫెస్టివల్ మాత్రం మెయిన్గా 3 days జరిగే 3 days ఫెస్ట్ ఏమో, ఒకరోజు ఫస్ట్ డే ఏమో టెక్నికల్ డే ఉంటుంది. ఆ రోజు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా మన బ్రాంచ్కి సంబంధించినవి ప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డే ట్రెడిషనల్ డే ఇంకా ఫ్లాష్ మాబ్ ఉంటుంది. ఆ రోజు అందరం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో వచ్చి ఫ్లాష్ మాబ్ చేసుకుంటాం. లాస్ట్ డే డీజే. ఈ ఇయర్ మాకు మార్నింగ్ ఆటో ఎక్స్పో జరిగింది, ఈవినింగ్ ఏమో యాన్యువల్ డే చేశారు, తర్వాత నైట్ డీజే నైట్ చేశారు. డీజే నైట్ అరౌండ్ 10-20 ఆ టైం వరకు అయ్యింది అనుకుంటా, నాకు గుర్తులేదు. ఆ టైం వరకు డీజే నైట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ ఈ 2 ఫెస్ట్స్ అయితే పక్కా ఉంటాయి. ఫ్రెషర్స్ ఇంకొకటి, ఈ 3 days ఫెస్ట్ ఒకటి. ఈ ఇయర్ 3 days ఫెస్ట్ బ్రాంచ్ వైజ్ సపరేట్ నేమ్ ఉంటుంది, ఓవరాల్ కాలేజ్కి సపరేట్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో మాకు తెలియదు, కాలేజ్ అటానమస్ అయింది కాబట్టి. బ్రాంచ్ వైజ్ నేమ్ అయితే మాది సార్ వచ్చి శౌర్యాంగ, చూసే ఉంటారు అందరూ, నాకు తెలుసు. శౌర్యాంగ. కాలేజ్ వైజ్ నేమ్ వచ్చేసి అరోహా, ఐ థింక్ సో, నాకు లిటరలీ గుర్తులేదు, ఐఎమ్ సారీ. అరోహా. ఫస్ట్ 2 days ఏదైతే టెక్నికల్ డే ఇంకా ఫ్లాష్ మాబ్ ఏదైతే జరుగుతుందో ఆ 2 days మన బ్రాంచ్ వైజ్ నేమే ఉండే. థర్డ్ డే వచ్చేసి మనం అందరం ఫ్లాష్ మాబ్, డీజే నైట్ ఇంకా ఆటో ఎక్స్పో అందరికీ కలిపే చేస్తారు. సో ఎవ్రీథింగ్ గోస్ అండర్ అరోహా. నెక్స్ట్ ఇంకా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారా అంటే చెయ్యరు బ్రో. ర్యాగింగ్లు అవన్నీ సినిమాలలోనే ఉంటాయి, ఎవరు ర్యాగింగ్ చేయరు. ర్యాగింగ్ చేస్తారంటే మేబీ పిలిచి మీ పేరు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చినారో అడుగుతారు, ఏం చేస్తున్నారు, ఏ గ్రూప్, ఏ కాలేజ్, ఎక్కడ చదువుకున్నారో అని అడుగుతారు. కానీ మ్యాథ్స్ సినిమాలో చూపించినట్టు, భగవత్ సింగ్ బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టు అలాంటివి ఏమి ఉండవు.
అలాంటివి ఏమి ఉండవు. అంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి. సీనియర్ జూనియర్లకి కొట్లాడలు, ఫ్రెండ్స్ గ్రూప్కి కొట్లాడలు అవన్నీ ఏమి ఉండవు. అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు. అది మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎవరితో మంచిగా నడుచుకుంటే వాళ్ళు మీతో మంచిగా ఉంటారు. ఎందుకు నాకు కూడా చాలామంది జూనియర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు. జూనియర్ ఫ్రెండ్స్ అవుతారా అండి? అవుతారు. ఎందుకు అవ్వరు? నాకు జూనియర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, సీనియర్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే గ్రూప్స్లో ఉన్నారు. బాగుంటుంది బ్రో కాలేజ్. మైండ్ మూవీలో వాడు లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు కదా, చదువుకోవాలనుకుంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ కాలేజ్లో చదువుకుంటేనే మనకి మెమరీస్ ఉంటాయి. వీడు మనల్ని చెడగొట్టేటోడే మనల్ని ఎప్పుడు బాగు చేస్తాడు. ఇంకొకటి, మనతో తిరిగే ఫ్రెండ్స్ అందరికీ సప్లీలు పడవు, మనకెందుకు పడుతున్నాయంటే వాళ్ళందరూ మీకు చదువుకుంటారా? చెప్పకుండా చదువుకుంటారా? మీరైతే చదువుకోవడం ఇంపార్టెంట్ కదా. 1 నైట్ బ్యాటింగ్ చేసి కూడా పాస్ అవ్వచ్చు మీరు, పాస్ అవ్వాలనుకుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ డెసిషన్ మీద వీళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అవ్వకుండా మీది మీరు ఇప్పుడు నేను మా కాలేజ్ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశా కదా, మీకేమనిపించింది? జాయిన్ అవ్వచ్చు అనిపించిందా, జాయిన్ అవ్వద్దు అనిపించిందా? కమెంట్ చేయండి. ఈ డెసిషన్ మీరు తీసుకొని మీ పేరెంట్స్కి తగ్గట్టు, ఓకే, మీ పేరెంట్స్కి తగ్గట్టు డిసైడ్ అయ్యి మీ ఫెసిలిటీలో ఉన్నది చూసుకొని జాయిన్ అవ్వండి. మా కాలేజ్కి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. నేను కాలేజ్ బస్లోనే వెళ్తాను. ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. కాలేజ్ బస్ ఫీజు బయట వేరే కాలేజెస్ కంటే ఏమంత ఎక్కువేం అనిపించదు నాకు. ఇట్స్ ఓకే, ఇట్స్ పేయబుల్. స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంకా మీరు కావాలంటే బయట వేరే స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ కావాలంటే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఒక స్కిల్ ఉండాలి, సర్టిఫికెట్స్ ఉండాలి. కాలేజ్లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు, డ్రైవింగ్స్ పెడుతూనే ఉంటారు, సర్టిఫికెట్స్ వస్తూనే ఉంటాయి. జస్ట్ వెయిట్ అ సెకండ్, ఐ విల్ షో యూ ద సర్టిఫికెట్ ఐ గాట్ ఇన్ కాలేజ్. సో కాలేజ్లో అయితే ఇట్లాంటి సర్టిఫికెట్స్ ఇస్తారు. ఇదే అని చెప్పను, చాలా వస్తాయి. ఇంకా చాలా వెరైటీస్ చాలా మందికి ఉంటాయి. నాకైతే ఒకటే వచ్చింది, ఎందుకంటే నేను ఒక దాంట్లోనే పార్టిసిపేట్ చేసిన కాబట్టి. అంటే మనం కూడా బ్యాక్ బెంచర్ అనమాట. మనం ఎక్కువగా అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వము. అదేదో మా ఫ్రెండ్ ప్రీతి ద్వారా నేను కూడా జాయిన్ అయినా, మా ఇద్దరికి వచ్చింది సర్టిఫికెట్ అది. సో నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్కి మీరు స్టాండ్ తీసుకొని మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వండి. మా కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అంటే అవ్వచ్చు. నేను ఈ రోజు వరకు ఏ రోజు అరే ఇచ్చి నాయన ఎందుకు జాయిన్ అయినారా ఈ కాలేజ్లా అని అనుకోలేదు. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు, నాకున్న మాకొచ్చే ఫ్యాకల్టీ అట్లాంటిది, మా కాలేజ్ అట్లాంటిది. అంటే నా పర్స్పెక్టివ్ ప్రకారం, నా సైడ్ నుంచి ఐ నెవర్ ఫీల్ రిగ్రెట్ అబౌట్ జాయినింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఐ వాజ్ ప్రిటీ వెల్ హ్యాపీ. సో గైస్, నేను చెప్పాలనుకున్నది మాత్రం ఇంతే మా కాలేజ్ గురించి. ఇంకేమైనా కావాలంటే అడగండి, చెప్తా. ఇంకొక వీడియోలో కలుసుకొని మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. Until then, see you guys.